సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేటప్పటికి ఆటోఫై బ్రాండ్ది టెక్స్ గ్రిప్ మొబైల్ హోల్డర్ అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేటప్పుడు ఆటోఫై బ్రాండ్ది అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాకు అరౌండ్ 379 సంథింగ్ ఎంత పడింది. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను అండ్ దట్టు ప్రైమ్లో ఆర్డర్ చేశాను అనమాట, ప్రైమ్ అకౌంట్లో. సో డెలివరీ ఛార్జెస్ పడవు కదా ప్రైమ్లో, సో అట్లాగా నాకు 379కి వచ్చింది. అండ్ దీని లింక్ వచ్చేటప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే కనుక దాని త్రూ బై చేయొచ్చు. సో ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమైనా కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వౌచర్ ఉంది, ఆటోఫై వౌచర్. ఓకే, సో ఈ వౌచర్ని పక్కన పెట్టేసి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి మొత్తం యూనిట్ అంతా కలిపి ఒక కవర్లో వచ్చింది. ఓకే, మొత్తం యూనిట్ అంతా ఒకే పీస్లా కవర్లో వచ్చేసింది. అండ్ దీనితో పాటు ఇంకా ఎక్స్ట్రా 2 రబ్బర్ స్ట్రిప్స్ అండ్ కింద వేసే స్టిక్కర్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో మన కవర్లో కంటెంట్స్ వచ్చేటప్పటికి ఉంటాయి, ఒక రబ్బర్ షీట్ అండ్ మన మెయిన్ మొబైల్ గ్రిప్. సో ఇప్పుడు ఫస్ట్ ఆ గ్రిప్ మొత్తం 3 యూనిట్స్ కంబైన్ చేసి ఉంటుంది. సో మనం ఆ మధ్యలో ఉన్న స్క్రూని లూజ్ చేస్తే కనుక మనకు ఆ 3 యూనిట్స్ సపరేట్ అయిపోతున్నాయి. సో కింద లివర్ తీసుకొచ్చి మనం ఫస్ట్ హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసుకుందాం. సో అది వచ్చేటప్పటికి మనం హ్యాండిల్ బార్లో మనకి కంఫర్టబుల్ ఎక్కడ అనిపిస్తే అక్కడ ఫిక్స్ చేయొచ్చు. అంటే ఐదర్ మిర్రర్కి ఉన్న స్క్రూ దగ్గర అయినా బిగించవచ్చు, లేదా క్లచ్ లెవర్ దగ్గర స్క్రూ అయినా బిగించవచ్చు, లేదా మీరు హ్యాండిల్ బార్ ఆ గ్రిప్ కోసం ఉండే స్క్రూ ఉంటుంది కదా అక్కడైనా బిగించవచ్చు. సో నేను వచ్చేటప్పటికి ఫస్ట్ క్లచ్ లెవర్ దగ్గర ఫిక్స్ చేస్తాను అది. సో అది ముందు కింద లెవర్ ఫిక్స్ చేసిన తర్వాత మీట్ అవుదాం. సో గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కింద ఉండే లెవర్ని ఫిక్స్ చేస్తాను ఫస్ట్. సో వచ్చేటప్పుడు క్లచ్ లెవర్కి ఉండే స్క్రూ దగ్గర ఫిక్స్ చేసాను. సో నెక్స్ట్ మెయిన్ హోల్డర్ని దానికి ఫిక్స్ చేద్దాం. సో అది ఎట్లాగంటే, సో ఈ విధంగా పెట్టేసి మనం ఆ స్క్రూ టైట్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. అయితే చాలా సింపుల్, ఇది ఫిక్స్ చేసుకుంటాం. కాకపోతే కనెక్షన్స్ ఇవ్వడం దగ్గర కొంతమంది భయపడుతుంటారు, ఏమన్నా బ్యాటరీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని. బ్యాటరీకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఫిక్స్ చేసేది స్విచ్తో పాటు వస్తుంది కదా. అంటే మనం అది ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలని స్విచ్ ఉంటుంది దానికి. సో మనకు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుందనే భయం ఏమి ఉండదు. అండ్ ఆల్సో ఇది చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఛార్జింగ్ పోర్ట్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది. దానిపైనే మనకి చిన్నగా స్విచ్ ఒకటి ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటాకి. సో ఈ స్విచ్ ఉండడం వల్లే మనకి బ్యాటరీ ఏం కన్జ్యూమ్ అవ్వదు, పెద్దగా మనం యూస్ చేసినప్పుడు మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది. సో ఇప్పుడు లేట్ టైం చేయకుండా వైర్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలని చూద్దాం. సో వైర్ కనెక్షన్స్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ బ్యాటరీని యాక్సెస్ చేయాలి. సో బ్యాటరీని యాక్సెస్ చేయాలంటే సీట్ రిమూవ్ చేయాలి. సో 2 సీట్స్ రిమూవ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద బైక్స్కి రైట్ సైడ్ ఉంటుంది బ్యాటరీ యూనిట్, అంటే రైట్ సైడ్ ప్యానల్ వెనకమాల ఉంటుంది. అండ్ పల్సర్ NS200 వాటికి అయితే కనుక మిడిల్ సీట్ కింద ఉంటుంది, డైరెక్ట్ యాక్సెస్ అయిపోవచ్చు అక్కడి నుంచి. సో నా బైక్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ ప్యానల్లో ఉంటుంది కాబట్టి నేను సీట్ రిమూవ్ చేసినాక రైట్ సైడ్ ప్యానల్ కూడా రిమూవ్ చేస్తాను. సో మొత్తం రిమూవ్ చేసినాక చూద్దాం ఇది ఎట్లా కనెక్ట్ చేయాలనేది. ఓకే, సో ప్యానల్స్ అన్ని రిమూవ్ చేస్తాను. సో ఈ వైర్ వచ్చేటప్పటికి మనం జాగ్రత్తగా ట్యాంక్ కింద నుంచి బయటకు కనిపించకుండా లాగాలి. సో అక్కడి నుంచి తీసుకొచ్చి బ్యాటరీ దగ్గర కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మనం. సో ట్యాంక్ కింద నుంచి లాగేటప్పుడు కింద మనం ఇంజన్ వైర్ డైరెక్ట్ ఇంజన్కి టచ్ అవ్వకుండా ఉండేలా చూడండి, ఎందుకంటే ఇంజన్కి టచ్ అయితే కనుక హీట్కి వైర్ పాడైపోతుంది అండ్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వైర్ ఇంజన్కి టచ్ అవ్వకుండా కొంచెం పైనుంచి లాగండి, ట్యాంక్ కింద నుంచి బయటికి కనిపించకుండా, ఎందుకంటే బయటికి కనిపిస్తే మళ్ళీ వియర్డ్. సో గైస్, ఇక్కడ వైర్ మొత్తాన్ని నేను వైరింగ్ చేస్తానంటే బయటకు కనిపించకుండా వెనకాల బ్యాటరీ వరకు లాగేస్తాను వైర్ని. నాకు కరెక్ట్గా సరిపోయింది వైర్ లెంత్. నేను కింద ఇంజిన్కి ఎటువంటి టచింగ్ అవ్వకుండా కొంచెం దూరంగా మిగతా వైరింగ్ యూనిట్ ఉంటుంది, సో దానితో ప్యారలల్గా తీసుకొచ్చాను. సో ఇక్కడ ఉన్న ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, రెడ్ అండ్ బ్లాక్ వైర్స్. సో ఈ రెడ్ వైర్ వచ్చేటప్పటికి పాజిటివ్కి ఇవ్వాలి అండ్ బ్లాక్ వైర్ వచ్చేటప్పటికి నెగిటివ్ టెర్మినల్కి ఇవ్వాలి.
సో గైస్ ఇక్కడ మొత్తం కనెక్షన్స్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడ చూడొచ్చు రెడ్ వైర్ వచ్చేటప్పటికి ఇక్కడ పాజిటివ్లో ఇచ్చాను, బ్లాక్ వైర్ వచ్చేటప్పటికి నెగిటివ్లో ఇచ్చాను. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఇట్లాంటి జిప్ ట్యాగ్స్ యూస్ చేయండి, సో దట్ ఈ వైర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది, మనం పెట్టిన చోట స్టడీగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ కూడా ఒక జిప్ ట్యాగ్ వేసాను క్లచ్ కేబుల్తో పాటు. అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వైర్ లీవ్ చేశాను, ఎందుకంటే మనం 360 అటు ఇటు తిప్పినప్పుడు వైర్ షార్ట్ అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే దీని మీద వాడిచ్చిన స్టిక్కర్ అంటించాలి అండ్ ఆల్సో మనం తీసిన ప్యానల్స్ అన్నీ ఫిక్స్ చేసేయాలి. సో అవన్నీ ఫిక్స్ చేసేసి ఇప్పుడు మీట్ అవుతాం. ఓకే, సో ఇక్కడ మొత్తం బైక్ రిమూవ్ చేసిన ప్యానల్స్ అన్నీ ఫిక్స్ చేసాము. సో మనకు ఫైనల్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా దీని మీద స్టిక్కర్ అప్లై చేయాలి. సో ఈ స్టిక్కర్ అప్లై చేసేద్దాం ఇప్పుడు. అంటే సింపుల్గా ఇలా స్టిక్కర్ ఫిక్స్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఛార్జింగ్ వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. సో మనకి ఇప్పుడు కీ ఆన్ ఆఫ్తో పని లేదనమాట. సో కీ నేను పక్కన తీసేసాను. ఒకసారి ఛార్జింగ్ వర్క్ చేస్తున్నాము చూద్దాం. సో ఇంకొక మొబైల్ తీసుకొచ్చాను ఛార్జింగ్ చెక్ చేయడానికి కోసం. సో ఇక్కడ మనకి సైడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది మనకి. స్విచ్ ఆన్ ఆఫ్లో మనకి బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది ఇక్కడ. సో మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. ఆఫ్ చేస్తే కనుక లైట్ ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేస్తే మళ్ళీ లైట్ వెలుగుతుంది. సో కేబుల్తో టెస్ట్ చేద్దాం ఒకసారి. సో చూడొచ్చు ఇక్కడ ఛార్జ్ అవుతుంది మొబైల్, ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది ఛార్జింగ్ అవుతున్నట్టు. సో ఇక్కడతో మనకి ఫిక్సింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ వచ్చేటప్పటికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక అక్కడి నుంచి బై చేయండి. So that's it for today's video guys. We'll meet in the next video. Until then, yours PC signing off.